ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం మానవ పతనానికి హేతువైన అబద్ధం. మరలా మానవ పతనానికి హేతువైన అబద్ధం అంటే అబద్ధం వలన మానవులు పతనమైపోతున్నారని, అది ఎలా పతనమైపోతున్నారో మనం తెలుసుకోవాలి. దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన పరిశుద్ధుడు, కళంకము లేనివాడు, నిష్కలంకుడు, ప్రేమామయుడు, అబద్ధం ఆడనివాడు దేవుడు, మన తండ్రి. అలాగనే భూమి మీదకి వచ్చిన మనం, తండ్రి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చిన మనం, నా బిడ్డలు నా వలే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. అంటే మనం కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధులుగా ఉండాలని, నిష్కలంకులుగా ఉండాలని, మాట తప్పని వారిగా ఉండాలని, అబద్ధం ఆడని వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కానీ దేవుడు ఏదైతే వద్దు అని అంటున్నాడో అదే ఈ మానవాళి చేస్తుందండి. దేవుని నమ్ముకున్నవారు కానీ నమ్ముకోలేని వారు కానీ ఎవరైనా సరే దేవుడు వద్దు అన్నదే ఎక్కువగా చేస్తున్నారండి. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వభావం చెప్తున్నాడు చూడండి. మనిషి యొక్క స్వభావం, దేవుని యొక్క స్వభావం. మీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, అంటే నువ్వు మాట్లాడుతుంటావు నీతిమంతుడుగా తీర్చబడాలి దేవుని దృష్టిలో. నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము. చూడండి చెప్తున్నాడు, ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. దేవుడు సత్యవంతుడు కాక తీరడు అంటే దేవుడు అబద్ధమాడనివాడు. దేవుడు ఎవరండి? అబద్ధమాడనివాడు, సత్యవంతుడు. బైబిల్ అంతా దేవుని యొక్క మనస్సులో ఉన్న మాటలే కదండి. బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట దేవుని యొక్క మనస్సులో ఉన్న మాట. మరి మాటలు ఏమని చెబుతున్నాడు? యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము అంటే ఆయనలో అసత్యం అనేదే లేదు. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట సత్యమే. అంటే దేవుడు అబద్ధికుడు కాడు. అలాగనే మనల్ని కూడా నా బిడ్డలు నా అంత ఎత్తు ఎదగాలి, నా బిడ్డలు కూడా సత్యవంతులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఉంటున్నారా? లేరు. అదే చెబుతున్నాడు, ప్రతి మనుష్యుడును అబద్ధికుడు. ప్రతి మనిషి అబద్ధికుడేనంటండి. ప్రతి మనిషి అబద్ధికుడే. ప్రతి మనిషి అబద్ధం ఆడుతాడట. కీర్తన గ్రంథంలో కూడా రాయించాడు చూడండి. కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు. చూసారండి, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. మోసకరమైన మాటలు అంటే ఈ అబద్ధకుడు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. మోసకరమైన మాటలండి. ఏమన్నా మొన్న నేను పేపర్లో చూశానండి. ఒక ఆమెకి ఒకరు ఫోన్ చేశారంట. ఫోన్ చేసి మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం,
మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి అంటే మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ చెప్పేసిందంటండి ఆవిడ. చెప్పేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ నెంబర్ చెప్పండి అన్న తర్వాత ఓటీపీ వచ్చింది. ఓటీపీ నెంబర్ కూడా చెప్పేసిందండి. చెప్పేసిన ఒక క్షణానికి వీడికి సెలవు వచ్చిందండి. ఏమని 12 లక్షలు డ్రా చేశారండి. చూశారండి ఏమని చెప్పారు వాళ్ళు? బ్యాంకు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని అబద్ధం. చూసారండి ఎలా మోసం చేశారు? ఒక అబద్ధం చెప్పి మోసం చేస్తున్నారండి. ఇలాగా ఎంతోమంది ఉన్నారండి. అదే చెబుతున్నాడు మరలా తమ్ముడు. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. అందరూ అబద్ధాలు ఆడతారు, అందరూ మోసం చేసేస్తారు అంటారండి. అంటే ఒక జగన్నాథపురంలో ఒక సంఘటన జరిగిందండి. అదేంటంటే పెళ్లి సంబంధం. ఎలా అంటే అండి, ఒక నర్సాపురంలో ఒక లాయరు జగన్నాథపురం అమ్మాయిని చేసుకున్నాడు. అతను లాయర్ అంట. ఏమండి కాపురానికి వెళ్ళిన తర్వాత ఆడి లాయర్ కాదు కదా, కనీసం కోర్టు గుమస్తా కూడా కాదంటండి, బ్రోకర్ అంట. అంటే పని పాట లేకుండా ఇలా చీట్ చేస్తూ అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ బ్రతుకుతాడనమాట. అంటే అంతకుముందు అతనికి పెళ్ళి అయిందంట. అసలు లాయరే కాదు. అంటే ఏమని చెప్పాడు అతను? నాకు పెళ్ళి కాలేదని అబద్ధం చెప్పాడు. నేను లాయర్ ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడు. చూసారండి మరి సంబంధం ఉంటుందా? లేదండి. మనుషులు ఏం చెబుతున్నారు చెప్పండి? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చేయండి. 1000 ఒక అబద్ధం ఆడాడు, నేను లాయర్ని, సంసారం కొలాప్స్ అయిపోయింది. ఈ పనికిమాలిన మనుషులు పనికిమాలిన అబద్ధాలు ఆడమని ఎలా చెబుతున్నారు చూసారండి? 1000 అబద్ధాలు ఒక్క అబద్ధం ఆడితేనే సంసారం కొలాప్స్ అయిపోద్ది. తెలుసు కదండి మనకి. ఒక్క అబద్ధం ఏమండి పెళ్లి సంబంధం చూసి గవర్నమెంట్ ఎంప్లాయీ అని చేసుకుంటాడు. గవర్నమెంట్ ఉద్యోగం ఉండదు, ప్రైవేట్ కంపెనీలో చేస్తాడు. చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? అమ్మాయిని ఇచ్చిన తండ్రి ఊరుకుంటాడా? వాడి మీద కేసు వేస్తాడు. అవునా? సంసారం ఏమైపోతుంది? కొలాప్స్ అయిపోతుంది ఒక్క అబద్ధానికే. మరి మనుషులు ఏమంటున్నారు? 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్ళి చేయాలి అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఇది న్యాయమా మనుషులకి? కాదండి. మరొక మాట ఏమంటారు? అబద్ధం ఆడితేనట అతికినట్టు ఉండాలంట. ఈ అతికింది తర్వాత ఇరిగిపోద్దని నాకు తెలీదు. అతికినట్టే మాట్లాడాడు నేను లాయర్నని. తర్వాత ఏమైంది? ముక్కలు అయిపోయింది. అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలా? ఎవరు చెప్పాడు మీకు? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలా? ఎవరు చెప్పాడు ఇదంతాను? అంటే లోకంలో సినిమాలు చూసేసి ఆ సినిమాల్లో ఆ డైలాగులు వినేసి అదే నిజం అనుకుంటున్నారు మనుషులు. అసలు ఈ అబద్ధానికి ఎవరు మూల పురుషుడో చూడండి చెబుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి అపవాది, ఆ అపవాది దురాశలు మీరు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు మీ తండ్రిగా భావిస్తున్నారే, వాడే మా డాడీ, వాడే మా నాన్న అంటున్నారే, వాడు ఆది నుండి నరహంతకుడు. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు అసలు సత్యమే లేదు. నోరు విప్పితే అబద్ధం. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును
అబద్ధమునకు జనకుడు తండ్రి. అబద్ధానికే తండ్రి వాడు, అబద్ధానికే మూల పురుషుడు వాడు. ఎవరండి? అపవాది. మరి ఇలాగూ అబద్ధం ఆడుతున్న స్వభావం ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ ఎవరండి? అపవాది పిల్లలే. వారందరూ అపవాది పిల్లలే. మళ్ళీ చూద్దామండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. ఆది నుండి వాడు నరహంతకుడు. ఆదిలో ఏం చేశాడు? తమ్ముణ్ణి చంపించేశాడు. ఎవరి చేత? అన్న చేత. హేబేలుని చంపించేశాడు కయీను చేత. వాడు ఆది నుండి నరహంతకుడు. ఆది నుండి నరహంతకుడు. ఆదిలో ఫస్ట్ మర్డర్ ఎక్కడ జరిగింది? ఎవరిని చంపేశారు? కయీను హేబేలుని చంపేశాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. వాడు ఆది నుండి నరహంతకుడు. వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు. అబద్ధానికి జనకుడు, అబద్ధానికే తండ్రి. సత్యాన్ని చెప్పడు. సత్యం చెప్పాడండి. మీ అన్న ఏడి, నీ తమ్ముడు ఏడి? కయీను అని దేవుడు అడిగినప్పుడు ఏమన్నాడు? నేను ఏమన్నా తమ్ముడికి ఏమన్నా కావాలనా అన్నాడు. నిజం చెప్పాడా? చెప్పలేదు. అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది, సాతాను. చూసారండి. అంటే ఈనాడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ అబద్ధం ఆడుతున్నారు అంటే సాక్షాత్తు మన తండ్రి అయిన దేవుని బిడ్డలా, అపవాది బిడ్డలా? అపవాది బిడ్డలండి. ఎవరు తండ్రి అంటున్నాడు? మీరందరూ అపవాదికి తండ్రి. అంటే ఈ అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. అంటే తండ్రి అపవాది. అంటే అపవాదే జనకుడైతే, అపవాదే అబద్ధానికి తండ్రి అయితే, అబద్ధం ఆడేవాళ్ళు అందరికీ తండ్రి ఎవరు? అపవాది. అబద్ధం ఆడేవాళ్ళకి అందరికీ అపవాది. చూసారండి, ఈరోజు ఎవరిని చూసినా ఎవరిని నోటనొచ్చినా అంత అబద్ధం అండి, అంత అబద్ధం. ఫోన్ చేస్తామనుకోండి, ఎక్కడ ఉన్నారన్నయ్య అంటే బయలుదేరుతున్నాం అంటారు. తర్వాత మళ్ళీ ఎక్కడ ఉన్నామంటే వచ్చేసామంటారు. ఎంత టయానికి వస్తామంటే, ఎంత టయానికి రాగలరంటే ఎదుగు అరగంటలో మీ దగ్గర ఉంటామంటారు. మరి అరగంటలో వస్తారా? 2-3 గంటలు పడుతుంది. మేము బయలుదేరుతామన్నప్పుడు బయలుదేరుతున్నారా? బయలుదేరట్లేదు. చర్చికి వస్తావా అంటే వస్తామంటారు. ఆ రోజు ఎగ్గొట్టేస్తారు. అబద్ధం. ప్రయాణం చేసేటప్పుడు అబద్ధం. వస్తున్నానని చెప్పి రాకపోతున్నప్పుడు అబద్ధం. అంటే టయానికి రానప్పుడు అబద్ధం చెప్తారు. ఇలాగా ఎవరిని టచ్ చేసినా ఒక తోడికోడలు మరొక తోడికోడలతో అబద్ధం. ఇప్పుడు ఫోన్ చేస్తాం, ఎక్కడున్నారంటే ఏం చెప్తాం? ఎక్కడున్నారంటే ఫోన్ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారంటే ఏం చేస్తారు? ఉన్నా కాడ చెప్తారండి. లేదు, తణుకులో ఉంటే తేతల్లో ఉన్నామంటారు. తేతల్లో ఉంటే ఏదో దొవ్వొచ్చేసాను అంటారు. అబద్ధం. అంటే నెక్స్ట్ ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలతో మనం ఒకసారి మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడినప్పుడు ఒక కూతురు ఫోన్ మాట్లాడుతుంది అనుకో, చాటుగా పట్టుకుని వెళ్ళి, అమ్మ ఏంటి ఎవరితోనంటే నిజం చెప్తుందా? లేదండి, ఎవరితోనో మాట్లాడుతుంది. కానీ తల్లికి ఏం చెప్పింది? అబద్ధం. మా టీచర్తో మాట్లాడుతున్నాను, ఎవరితోనో మాట్లాడుతున్నాను అంటారు. కొడుకుంటాడు, ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు. ఏరా ఎవరితో మాట్లాడుతున్నావు అంటే వాడేం చెప్తాడు? నిజం చెప్తాడా? నిజం చెప్పడండి, ఎవరితోనో మాట్లాడతాడు.
కానీ ఏమంటాడు, ఆడేమంటాడు, మా ఫ్రెండ్ చేశాడు డాడీ అంటాడు. అది నిజమా? అబద్ధం. తల్లిదండ్రులతో పిల్లలు అబద్ధం, పిల్లలతో తల్లిదండ్రులు అబద్ధం. చూసారండి? అంటే విద్యార్థితో టీచర్ అబద్ధం, టీచర్తో విద్యార్థులు అబద్ధం చెబుతున్నారు. గురువుతో శిష్యులు అబద్ధం చెప్తారు, శిష్యులతో గురువు అబద్ధం చెప్తాడు. ఇలాగా ప్రపంచం అంతా ఈ అబద్ధం అలివేసుకుందండి. ఎవరన్నా ఏదైనా అనుకుంటున్నారనుకోండి, ఏంటమ్మా అంటున్నామంటే ఏమీ లేదు, అబద్ధం. చూసారండి ఈ అబద్ధం ఎలా అలిమేసుకుంటుందో? చూడండి అబద్ధం గురించి దేవుడు ఏం చెబుతున్నాడు. నిర్గమకాండం 20:16. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అంటే నీ పొరుగువాని మీద, నీ చెంత ఉన్న వారి మీద, నీతో ఉన్నవారి మీద నీవు అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీవు అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. దేవుడేం చెప్తున్నాడండి? నీ పొరుగువాని మీద, నీ దగ్గరున్న వారి మీద, నీ పక్కనున్న వారి మీద, నీతో ఉన్న వారి మీద నీవు అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని ఏది ఆశింపకూడదు, ఏది ఆశింపకూడదు. చూసారండి, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము నీవు పలుకకూడదు. మరి మనలో ఎవరన్నా తన పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నామా అండి? ఆలోచించాలి. పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలికితే నీ వారి మీద కానీ, నీ బంధువుల మీద ఉన్న బంధువుల మీద కానీ, నీ పక్కింటి వాళ్ళ మీద కానీ, నీ వీధిలో ఉన్న వారి మీద కానీ, నీ అనుచరుల మీద కానీ నీవు అబద్ధ సాక్ష్యము పలికితే ఏమవుతుంది? ఏమవుతుందండి? సంసారం కొలాప్స్ అయిపోతుంది, సంసారం పాడైపోతుంది, సంసారం నాశనం అయిపోతుంది. ఒక సంసారాన్ని నీవు నాశనం చేసిన దానివిగా, ఒక సంసారాన్ని నీవు పడగొట్టేసిన దానివిగా అవి అయిపోతావు. దేవుడి దృష్టిలో దోషివైపోతావు, నిర్దోషివి కావు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక సంసారాన్ని నిలబెట్టాలే కానీ ఒక సంసారాన్ని కొలాప్స్ చేయకూడదండి. ఎవరును ఒకరి మీద అపనింద వేయకూడదు, ఒకరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఆ తర్వాత మరొక మాట చూడండి, నిర్గమకాండం 23 అదే నిర్గమకాండం 23:1. లేని వార్తను పుట్టింపకూడదు. 7 అబద్ధమునకు దూరముగా ఉండుము. లేని వార్త పుట్టింపకూడదు అని చెబుతున్న దేవుడే. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అన్న దేవుడే. ఒకవేళ నీవు అబద్ధం చెప్పవలసి వస్తుందేమో అని ఆ పరిసరాల ప్రాంతం నుండి నీవు తప్పించుకొని వెళ్ళిపో అంటున్నాడండి. నీ తోడుకోళ్ళలో ఎవరో అదిగో పలానాది అని నన్ను అన్నది, నువ్వు సాక్ష్యం రా, నువ్వే చెప్పాలి, పెద్దల్లోనూ నీవే చెప్పాలి ఆ ఇంటికి వచ్చి అని నిన్ను బలవంతం చేసింది అనుకోండి, అబద్ధ సాక్ష్యం చెప్పమని నిన్ను పురుగొల్పింది అనుకోండి, నువ్వేం చేయాలి? నువ్వు అక్కడి నుంచి తప్పించుకోవాలి. అంతేనా? సరే, నువ్వంటే నాకు ఇష్టం కదా, నువ్వంటే నాకు ప్రేమ కదా, నువ్వు నా చాలా కాలం నాతో ఉన్నావు కదా, నేను నీకు సపోర్ట్ ఇస్తానులే, అది అలా చెప్పిందని చెప్తానులే, ఆడు అలా చెప్పాడని చెప్తానులే అని నువ్వు ఆమెను భుజాన్ని వేసుకుని నువ్వు వెళ్ళావనుకో, నువ్వేం చెప్తున్నట్టు? నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్తున్నట్టు. దేవుని దృష్టిలో నువ్వేమైపోతావు? దోషివైపోతావు. అదే చెప్తున్నాడు ఇక్కడ, అబద్ధమునకు దూరముగా పారిపో, అబద్ధాన్ని విడిచి నువ్వు వెళ్ళిపో, పారిపో అంటున్నాడండి. లేని వార్తను పుట్టింపకూడదు. ఒకవేళ లేని వార్త ఎవరన్నా నిన్ను పుట్టించు, ఇదిగో నువ్వు ఇలా చెప్పు అని నీకు చెబితే నువ్వేం చేయాలి? పారిపోవాలి. లేని వార్త పుట్టింపకూడదు. ఎక్కువగా లేని వార్తలు ఎవరు పుట్టిస్తారండి? న్యూస్ మీడియా వాళ్ళు పుట్టించేస్తారండి, సైంటిస్టులు పుట్టిస్తారండి లేని వార్త. మన సైంటిస్ట్ ఒక ఆయన అన్నారు, ఇందాక డాడీ గారు కూడా చెప్పారు కదండి,
సైంటిస్ట్ ఒక అతను అంటాడండి, బుద్ధ జీవులు లేవని చాలామంది అనుకుంటున్నారు, కానీ ఉన్నాయి, బుద్ధ జీవులు ఉన్నాయి. ఆ బుద్ధ జీవులు ఉన్నాయని మన ట్రంప్ గారికి కూడా తెలుసు. అమెరికా ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్, ఆయనకు కూడా తెలుసు. వాటితో ఆయన సమావేశం ఏర్పరిచాడు అని చెప్తున్నాడండి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ భూమే కాకుండా వేరొక నివాస స్థలము కూడా ఉన్నది, ఆ నివాస స్థలములో బుద్ధ జీవులు ఉన్నాయి అని అంటున్నారండి. చూసారండి, ఇది ఎంత అబద్ధం అండి. నరులకు నివాసయోగ్యమైన భూగోళము అని దేవుడు యోగ గ్రంథంలో వ్రాయించాడండి. నరులకు నివాసయోగ్యమైన భూగోళము తప్ప మరొకటి నివాసయోగ్యమైనది లేదు అని దేవుడు కన్ఫర్మ్ చేసినప్పుడు, భూమిని చేసి నరుని భూమి మీద నిర్మించిన ఈ దేవుడే, నాన్న మీకు ఈ భూమిని నేను నీకు ఇచ్చాను, నివాస స్థలముగా దీన్ని చేశాను, ఎందుకంటే ఎన్నో ఆహార పదార్థాలు, గాలి, నీరు సమస్తాన్ని సమకూర్చి మీకు ఈ భూమి మీదే పెట్టాను, ఇది మీకు నివాస స్థలము, ఇది మీకు నివాస స్థలము అని దేవుడే ఈ సృష్టిని చేసి, ఈ భూమిని చేసి, మనల్ని కూడా రూపించి ఈ భూమి మీద పెడితే, మరి ఈ అబద్ధికుడు ఏమంటున్నాడు? ఈ భూమి కాదు నివాసయోగ్యము, మరొక భూమి ఉంది, ఆ భూమిలో నివసించేది ఎవరు? ఏలియన్స్, బుద్ధ జీవులు నివసిస్తున్నాయి. ఆ బుద్ధ జీవులు ఉన్నాయని ట్రంప్ గారికి కూడా తెలుసు అని అంటున్నాడు. ఎంత అబద్ధం అండి ఇది, ఎంత అబద్ధం అండి. సామాన్యుల నుండి శాస్త్రవేత్త వరకు, కూలివారి నుండి గొప్ప గొప్ప వారే ఈ అబద్ధాలు ఇలా ఆడుతుంటే ఏమండి ప్రపంచం ఏమైపోతుందండి? ఏం కావాలి? చూడండి, ఈ అబద్ధం చెబితే దేవునికి ఎలా ఉంటుందో చెబుతున్నాడు చూడండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 16-17. మీరు చేయవలసిన కార్యములేమనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. దేవుడు చెబుతున్నాడు చూడండి, ఏమని చెబుతున్నాడు? ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. అంటే అబద్ధం అంటే నాకు అసహ్యము. ఇదే యెహోవా వాక్కు. దేవుడనైనా నేను చెబుతున్నది ఏమనగా, అబద్ధ ప్రమాణము చేయకండి, ఇది నాకు అసహ్యము అన్నాడండి. ఎఫ్సీలకు కూడా చెప్తున్నాడు చూడండి ఇలాంటి మాట. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25. అబద్ధం ఆడివాళ్ళు అందరికీ చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు? ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. అబద్ధం ఆడకూడదు, సత్యమే మాట్లాడాలి. నా మాటలే మాట్లాడాలి. మీరు నా మాటలే సత్యం, నా మాటలే మీరు మాట్లాడాలి. మీ మాట నా మాటలు తప్ప ఏ మాటలు రాకూడదు. మీరు పొరుగువారితో మాట్లాడుతున్నారా? పక్కవారితో మాట్లాడుతున్నారా? ఇంటి వారితో మాట్లాడుతున్నారా? మరొక వారితో మాట్లాడుతున్నారా? ఎవరితో మాట్లాడినా నా మాటలే మాట్లాడాలి. నా మాటలే సత్యము, సత్యమే మాట్లాడవలెను. అబద్ధం ఆడకూడదు
అన్నాడండి. జకర్యాలో ఏం చెప్తున్నాడు? అబద్ధమాడితే నాకు అసహ్యం, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. తన పొరుగు వాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు. దుర్యోచన యోచించి అదిగో ఆమెను ఎలాగా ఇరుకులో పెట్టాలి, ఆమె మీద ఎలా అపనింద వేయాలి, ఆమెను ఎలా చెడుగా చూపించాలి అని అపనింద వేయకండి. దుర్యాలోచన ఆలోచించకండి. అబద్ధ సాక్ష్యం పలికితే నాకు అసహ్యం, నేను అసహ్యించుకుంటాను, మిమ్మల్ని నేను అసహ్యించుకుంటాను. అబద్ధం ఆడితే అబద్ధం ఆడకండి, అబద్ధ సాక్ష్యం పలకకండి, అబద్ధ సాక్ష్యం చెప్పకండి అన్నాడు. ఏమంటే పెళ్లి ప్రమాణాలు ఉంటాయండి, ఎంతోమంది పెళ్లి ప్రమాణాలు చేస్తారు. దేవుల ఎదుట, సంఘము ఎదుట, పరిశుద్ధుల ఎదుట, పంచభూతముల ఎదుట నేను అబద్ధము ఆడను, నేను నిజమే చెబుతున్నాను అని ఏమంటే ప్రమాణాలు చేస్తారండి. ఎవరైనా సరే ఇప్పుడు పెళ్ళిలో ప్రమాణాలు చేస్తారు. ఏమైనా ప్రమాణాలు చేస్తారు? దేవుని సమక్షంలో, సంఘం సమక్షంలో ప్రమాణాలు చేస్తారు. వ్యాధి ఎందును, బాధ ఎందును, రోగమందును, ఏ కష్టమందును, నష్టమందును, చావు ఎందును నేను నిన్ను ఎడబాయను అంటారండి. కొంతకాలం అయిన తర్వాత డైవోర్స్కి అప్లై చేస్తారండి. నీవు నాకు విడాకులు ఇచ్చేయి అంటారండి. మరి ప్రమాణం ఏమైపోవాలి? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేసావు? అబద్ధ ప్రమాణం చేసావా? అది దేవునికి ఇష్టమా? కాదు. రాజకీయ నాయకులు ఉంటారండి. రాజకీయ నాయకులు ఏమని చేస్తారు? వాళ్ళు అంతే, వాళ్ళు ప్రమాణం చేస్తారు. ఇది మొదలుకొని నిరంతరం నేను ప్రజల సేవలోనే నేను ఉంటాను, నా చివరి రక్తపు బొట్టు కారే వరకు నేను ప్రజలకు సేవ చేస్తాను అంటారండి. అవునా? అలా అంటారు. మన మధ్యకి వస్తారు, మనకు దండాలు పెడతారు, ఓట్లు అడుగుతారు, ఓట్లు వేస్తాం. నెగ్గిన తర్వాత ఇప్పుడు మనం వెళ్తాం వాళ్ళ దగ్గరికి, మనం వెళ్తాం అయ్యగారు కావాలని. అయ్యగారు బిజీగా ఉన్నారు, రేపు రా అంటారు, రేపు వెళ్తాం. అయ్యగారు బిజీగా ఉన్నారు, రేపు కాదు 4 రోజులు పోయిన తర్వాత రా అంటారు, వెళ్తాం. అపాయింట్మెంట్ ఇస్తాడా? లేదండి, ఇవ్వడం. అపాయింట్మెంట్ ఇవ్వడం. ఏమన్నాడు మరి? నీ కొరకే నేను వచ్చాను, నిన్ను ఉద్ధరించడానికే నేను వచ్చాను, నీ కొరకే నేను రాజకీయంలోకి వచ్చాను అంటాడు. మరి నీవే వెళితే నిన్ను చేదరిస్తాడు. ఇదేం ప్రమాణం? అబద్ధ ప్రమాణం. చూశారండి మనుషులు ఎలా అబద్ధం ఆడుతున్నారు. ఇక దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రమాణం చేస్తారు. ఏమని? కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, రోగమైన, ఖడ్గమైన, చావైన, మరి ఏదైనా నీకోసమే బ్రతుకుతాను తండ్రి అంటారు. అండ్ బాప్తిసంలో ప్రమాణం చేస్తున్నాం కదండి, విన్నారు కదా మీరు ప్రమాణం. మన కూడా మీరు ఉన్నారు కదా, విన్నారు కదా. ఏమని చేస్తున్నాను ప్రమాణం? నీకు నష్టమైన, కష్టమైన, వ్యాధి అయినా, రోగమైన, తెగులైన, మరి ఉపద్రవమైనా సరే దేవుని కోసమే నీవు బ్రతుకుతావా అంటే ఏమంటున్నారు? అవును, అలాగే బ్రతుకుతానండి అంటున్నారు. మరి ఈరోజు అలా బ్రతుకుతున్నారా? లేదండి, తప్పిపోతున్నారు మనుషులు. మరి అదేమైపోతుంది? దేవుని ఎదుట, సంఘము ఎదుట, పంచభూతములు ఎదుట ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు, దాన్ని వదిలేస్తున్నారు. మరి ఆ ప్రమాణం ఏమైపోతుంది? అబద్ధపు ప్రమాణం కదా, అబద్ధపు సాక్ష్యము కదా. అదే చెబుతున్నాడు ఇక్కడ దేవుడు. మరలా జకర్యా 8:16 మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. తమ పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ
ప్రమాణము చేయనిష్టపడకూడదు. అబద్ధ ప్రమాణం చేయకూడదు, అబద్ధ ప్రమాణం చేయకూడదు అని దేవుడు అంటాడండి. ఇవన్నీ నాకు అసహ్యము, ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. అంటే ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడకూడదు అని దేవుడు మనకు హితబోధ చేస్తున్నాడండి. ఏమైనా వింటున్నామండి? మనుషులు ఏమైనా వింటున్నారా? ఎవరు వినట్లేదండి, ఎవరు వినట్లేదండి. ఒకరికొకరు అబద్ధాలే. కనీసం భార్యాభర్తలు ఏకశరీరమేనా? భార్యాభర్తలు ఏకశరీరమేనా? ఈ ఏక శరీరంలో కూడా వ్యత్యాసం వచ్చేస్తుందండి. వ్యత్యాసం. భార్య భర్తతో అబద్ధం, భర్త భార్యతో అబద్ధం. ఈ అబద్ధాలు ఆడుతూ ప్రపంచం అంతా అబద్ధములో మునిగిపోయింది. అందుకనే దేవుడు చెబుతున్న మాట ఏంటి? అబద్ధానికి దూరంగా పారిపోండి. ఇది నాకు అసహ్యం. నాకు కోపం వస్తే, ఏమంటే దేవుడికే కోపం వస్తే ఊరుకుంటాడా? అబద్ధం ఆడవద్దు అని చెప్పిన దేవుడు అబద్ధం ఆడితే ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు ఊరుకోడండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడండి. ఏం చేశాడో చూద్దామండి. అబద్ధం ఆడేవాడిని. మానవ పతనానికి హేతువైన అబద్ధం. మానవ జీవితాలు ఎలా పతనమైపోయినాయో అబద్ధం ఆడితే మన కళ్ళకి కట్టినట్టుగా దేవుడు చూపించాడండి. చూడండి, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 1-3 వరకు అండి. రాజులు 2వ గ్రంథము, రాజుల కాలంలో ఏం జరిగిందో చూద్దామండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. ఏమండి? సిరియా సైన్యాధిపతి నయమాను అని ఒక అతను ఉన్నాడు. ఏమండి? అతని చేత దేవుడే సిరియా దేశానికి జయాన్ని కలుగజేశాడు. ఆయన సైన్యాధిపతి ఎవరు? నయమాను. అయితే ఇతనికి ఒక వ్యాధి ఉందండి. ఏంటంటే కుష్టి వ్యాధి. ఆ కుష్టి వ్యాధి తగ్గట్లేదు. కానీ యుద్ధవీరుడు, బలవంతుడు, బలాఢ్యుడు, సైన్యాధిపతి, సైన్యానికి అధిపతి, సిరియా సైన్యానికి. సిరియా సైన్యం అంటే మాటలు కాదండి. సిరియా దేశ సైన్యం కొన్ని లక్షల కొలతో ఉంటుందండి. ఆ సైన్యానికి అధిపతి ఈయనకి కుష్టి వ్యాధి ఉంది. 2 సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలీల దేశమున మీదకు పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారు. ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఏంటంటే, అంటే కొంతమందిని చెర పట్టుకు తీసుకొచ్చారు. ఆ చెరలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ఈ సిరియా దేశ సైన్యాధిపతి అయిన నయమాను ఇంటి దగ్గర పెట్టుకున్నాడు పని చేయడానికి, పని పిల్ల. అయితే ఆ అమ్మాయి అంటుంది, ఏమంటుంది? ఆ అమ్మాయి నయమాను భార్యకు పరిచర్య చేయించుండేది, పని చేస్తుంది ఇంటికాడ. ఆమె సోమ్రోలులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఏమంటుందో తెలుసండి? షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడైన నయమాను ఉండవలను, ఉంటే మేలు అంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఆ నయమానుకున్న కుష్ఠవ్యాధిని చూసిందండి. కుష్ఠవ్యాధిని చూసిన తర్వాత ఆమెకి ఎవరు గుర్తొచ్చారంటే ఎలీషా గారు గుర్తొచ్చారు. ఎలీషా గారు ఎక్కడున్నారు? షోమ్రోనులో ఉన్నారు. షోమ్రోనులో ఉన్న నా ఏలినవాడు షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర ఉండిన మేలు అంటుందండి. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలతో ఆనెను. చూసారండి?
అంటే ప్రవక్త షోమ్రోన్లో ఉన్నాడు, ఇశ్రాయేల్ దేశంలో అతడే బాగు చేస్తాడు అని అన్నప్పుడు అప్పుడు ఈ నయమాన్ గారు ఏం చేశాడంటే రాజుకు చెప్పడం, సిరియా రాజుకు చెప్పడం. సిరియా రాజుకు చెప్పిన తర్వాత ఆ సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకి వర్తమానం కానుకలు పంపించడం, నా సైన్యాధిపతి అయిన నయమానికి పట్టిన రోగాన్ని విడిపించాలని లెటర్ రాయడం, పంపించడం. ఆ లెటర్ చూసి ఇశ్రాయేల్ రాజు కంగారెత్తిపోయి, బాబోయ్ నా మీద యుద్ధానికి రావడానికి నన్ను కుష్ఠవ్యాధి బాగు చేయమంటున్నాడు ఏంటి సిరియా రాజు అని కంగారు పడిపోయి వణుకుపోవడం జరిగిందండి. కుష్ఠవ్యాధిని ఎవడో బాగు చేయలేడు కదా, కుష్ఠవ్యాధిని నన్ను బాగు చేయమంటున్నాడు ఏంటి ఆ సిరియా రాజు, నా మీదకి యుద్ధానికి రావడానికి ఇలా చెప్తున్నాడేమో అని కంగారు పడిపోతున్న సమయంలో అప్పుడు ఎవరు ఎలీషా కబురు పంపించాడండి, నా దగ్గరికి పంపించు అతన్ని అన్నాడండి. ఆ తర్వాత నయమాను ఎలీషా గారికి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగిన సంఘటన 10 నిమిషాలన్నమ్మా. 9 నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా అప్పుడు ఎలీషా గారు ఏం చెప్పాడంటే అండి, నీవు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయి, నీ ఒళ్ళు మళ్ళీ బాగా అయిపోతుంది అన్నాడండి. ఎప్పుడైతే ఇలా అన్నాడో అప్పుడు ఈ నయమాను వెళ్ళిన తర్వాత ముందు కోపగించాడు అనుకోండి, తర్వాత ఆ సైన్యాధిపతితో ఉన్నవారు చెబితే విన్నాడు. విన్న తర్వాత యోర్దాను నదికి వెళ్ళాడు. యోర్దాను నదికి వెళ్ళిన తర్వాత 7 సార్లు ఎలీషా గారు చెప్పినప్పుడు చెప్పినట్టుగా 7 సార్లు ములిగాడు. ములిగిన తర్వాత పసిపిల్ల దేహం వల్ల అయిపోయిందండి, చక్కగా అందంగా. ఎవరిది? నయమాన్ది. కుష్ఠవ్యాధి అంతా పోయింది. పోతే అప్పుడు నయమాన్ ఏమనుకున్నాడంటే, అమ్మ బాబో ఏంటి ఇంత గొప్ప దేవుడా వేళ్ల దేవుడు అని తన్మయతం చెంది తన దేశానికి వెళ్ళిపోకుండా మరలా ఎలీషా గారి దగ్గరికి వచ్చారండి. ఎవరో నయమాన్ వచ్చాడు. నయమాన్ వచ్చి ఈయన బహుమానాలని తీసుకోమంటున్నాడు. చూడండి అదే 15. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుల దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, నీవు నా దగ్గర బహుమానం తీసుకోవాలి, తప్పదు ఎలీషా గారు, నీ దేవుడు గొప్పవాడు, ఇంత గొప్ప దేవుణ్ణి నీవు నాకు తెలియపరచినందుకు నీ బహుమానాలు తీసుకోవాలి అని సంతోషపడిపోతున్నాడండి నయమాను. అప్పుడు ఎలీషా గారు ఏమన్నారు, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకోనని అతనితో చెప్పాడండి. అసలు నాకు ఏమి వద్దు, నేను ఏమి తీసుకోను. ఎంత బతిమాలను అసలు తీసుకోలేదండి. అదండి దైవజనుడు అంటే, చూసారండి. ఈనాడు ఏమండి, ఎవరు ఇవ్వకపోయినా ఎవరు పట్టించుకోకపోయినా దైవజనులు వారికి వారే అడిగేస్తున్నారండి. ఇదివరకు నేను ఏమండి ముదునుపాడు వెళ్ళేవాడిని అండి. వెళ్తేనండి ఆయన అనేవారండి, చూస్తుంటే చిల్లర కనపడుతుంది కానీ మీరేం చెప్తున్నారు, క్యాన్సర్ పోయింది, ఎయిడ్స్ పోయింది, చచ్చిన వాడిని బ్రతుకుతున్నానని మీరు చెబుతున్నారు. ఇవన్నీ మీకు ఎలా కలుగుతున్నాయి? నేను ప్రార్థన చేయడం వల్ల కదా దేవుడు స్వస్థపరుస్తున్నాడు. మరి నీకు క్యాన్సర్ పోయింది, మరి నువ్వు క్యాన్సర్ పోతే నువ్వు దేవుడికి ఎంత ఇవ్వాలి? 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు వేస్తావా కానుక? నీకు ఎయిడ్స్ అయితే మనిషి ఏమైపోతాడు, చేస్తాడు. చచ్చిన నిన్ను బ్రతికించిన దేవుడికి నువ్వు ఎంత ఇస్తున్నావా? 10 రూపాయల? ఆయన అడగడం అండి. అదే నీకు ఎయిడ్స్తో నువ్వు హాస్పిటల్కి వెళ్తే 1000 లక్షలు ఖర్చు అయిపోతాయి కదా. నీకు క్యాన్సర్తో నువ్వు హాస్పిటల్కి పోతే 1000 లక్షలు అయిపోతాయి కదా. మరి నువ్వు దేవుడికి వేసేది
రూపాయలు 20 రూపాయలు 50 100 వేస్తావా అని కూడా అండి ఆయన. నేను విన్నాను, అందుకనే మీతో చెప్తున్నాను. ఈనాడు మనుషులు ఇలా అడుగుతున్నారండి. ఆనాడు దైవజనుడు, ఇస్తాను మహాప్రభువో, నీ దేవుడు గొప్పవాడు, వాడుకో నేను ఇచ్చేది వెండి బంగారం అని ఇస్తుంటే వద్దు వద్దు అంటాడండి. చూసారండి? అంటే ఇప్పుడు నాకు ఎయిడ్స్ వచ్చిందనుకోండి, నాకు ఏదో నేను బాగు చేయించుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 5 లక్షలు అయినాయి అనుకోండి. మరి నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ 5 లక్షలు ఆ దైవజనుడికి ఇచ్చేనా ఏంటి? మరి అలా బోధిస్తారేంటి వీళ్ళు? ఇదా బోధ? ఇక్కడ దైవజనుడు ఏమంటున్నాడు? మరలా ఏమంటున్నాడు? ఎలీషా గారితో తీసుకోమంటే, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకోను అన్నాడండి. తీసుకోనంటే తన పరివారంతో ఆయన ఎలీషా గారు ఆ గుర్రాల మీద రథాల మీద ఆయన తీసుకొచ్చిన సామానం అంతా పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అయితే ఎలీషా పనివాడు ఒకడు ఉన్నాడు, అతని పేరు గ్యాజీ. ఈ గ్యాజీ చూస్తున్నాడు, ఏంటిడు మా యజమాని అది బుద్ధి ఉందా బుద్ధి లేదా ఏంటి, ఇదంతా ఇచ్చేస్తానంటే కానుకలు ఇస్తానంటే తీసుకొని అంటున్నాడు ఏంటి అని పదే మనసులో తోచేస్తుందండి గ్యాజీకి. ఏంటి మా వాడికి మతి లేనట్టుంది, అసలు ఏంటి కానుకలు ఇస్తుంటే తీసుకుంటలేదు అని అనుకుంటున్నాడండి. కొంత దూరం వెళ్ళిపోయాడు. ఎవరు? ఎలీషా గారు. ఎలీషా గారు వెళ్ళిన తర్వాత ఈ గ్యాజీ ఎస్కేప్ అయిపోయాడు. నయమాను కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ గ్యాజీ, ఎలీషా గారి పనివాడైన గ్యాజీ ఎలీషా గారిని తప్పించుకుని ఎలీషా గారి దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు చూడండి, చెబుతున్నాడు 20. అంతర దైవజనుడైన ఎలీషా సేవకుడకు గ్యాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి మనసు లేకపోయాను అనుకుంటున్నాడండి. మనసులో ఏమనుకున్నాడు? ఇదేంట్రా బాబు, నా యజమానుడు తీసుకోమంటే తీసుకుంటలేదు, నా యజమానుడికి అసలు మనసే లేదు ఇది తీసుకోవడానికే అని అనుకుని, కానీ యెహోవా జీవముతోడు నేను పరుగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏ దైనను తీసుకొందును అనుకొని. చూసారండి, దుర్బుద్ధి పుట్టింది అతనికి. మళ్ళీ ఏమన్నాడు? దేవుని పెట్టాడు ఇందులో, యెహోవా జీవముతోడు నేను ఖచ్చితంగా వెళ్తాను, ఖచ్చితంగా తీసుకుంటాను. ఇదండి, యెహోవా జీవముతోడు నేను ఖచ్చితంగా వెళ్తాను, ఖచ్చితంగా తీసుకుంటాను అంటున్నాడండి. ఎవరు? గెహజీ. అని ఏం చేశాడు? నయమానుడు కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూసి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగిన. బా, ఏంటండి నయమానులో ఉన్న ప్రేమ చూశారండి, ఎంత ప్రేమ అంటే నయమానికి. చూశాడండి, పరిగెట్టుకుని వస్తున్నాడు, ఐడెంటిఫై చేశాడు. ఓహో, ఏంటి దైవజనుడైన ఎలీషా గారి శిష్యుడు, ఎలీషా గారి పనివాడు వస్తున్నాడు అన్నాడు అని వెండి నెమ్మంటనే తన రథం ఆపేశాడు. తన పనివారు ఆగిపోయింది. తన పనివారు గుర్రాల మీద వెళ్ళేవారు ఆగిపోయారు. తన రథం దిగాడు, తనను ఎదుర్కొంటాక వెళుతున్నాడండి. సైన్యాధిపతి గొప్పవాడు ఎదుర్కొంటాకి వెళ్ళాడండి. అప్పుడు చెప్తున్నాడు చూడండి, యోగక్షేమాలు అడిగాడు. ఏంటయ్యా పరిగెట్టు కొడుతున్నావు, ఏం జరిగింది, అంతా క్షేమమేనా అని అడుగుతున్నాడు. అతడు క్షేమమే అని చెప్పి చెప్తున్నాడు. చూడండి, ఎలీషా గారిని ఇన్సర్ట్ చేశాడు ఇందులో. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి అబద్ధం. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి అబద్ధం. వర్తమానం పంపాడా? వర్తమానం పంపాడు. చూశారండి ఎలా అబద్ధం ఆడుతున్నాడు. ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి. అబద్ధం. ఎఫ్రాయిము మన్యము నుండి శిష్యులు ఎలీషా గారి దగ్గరికి వచ్చారండి. ఇప్పుడే వచ్చారు, మీరు వెళ్ళిపోయారు, వెంటనే వాళ్ళు వచ్చారు అంటున్నాడు. ఎలా చెప్పేస్తున్నాడు చూడండి, మంచినీళ్ళు తాగినట్టు అబద్ధం ఆడేస్తున్నారు. ఈ గెహజీ అబద్ధం ఎలా ఆడుతున్నా? అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలని పెద్దలు చెప్పారే, అలా అబద్ధం ఆడేస్తున్నాడు అతికినట్టు.
కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండి అంటండి, 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. ఎవరు? ఆరుగురు పేరు ఎలీషా గారు. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని మని బతిమాలి, మళ్ళీ అతన్ని బతిమాలి వేస్తున్నాడు. అయ్యా పట్టుకెళ్ళండి, అయ్యా తీసుకోండి అని. 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తులు బట్టలనిచ్చి తన పని వారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయారు. పనివాడిని కూడా పంపించాడండి. ఎవరు? నయమాను ఆ సామాను తీసుకొచ్చారు, లోపల పెట్టేశాడు, వాళ్ళని పంపించాడు. వెంటనే పంపించాడు. మళ్ళీ నా యజమాని తిరిగితే నన్ను తిడతాడు బాబు అని వెంటనే పంపించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? 25 అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా వెళ్ళిపోయాడు. మామూలుగా ఏమి ఎరగనట్టు యజమాని ముందర చేతులు కట్టుకుని తలకెక్కి కొంచుకుని నిల్చున్నాడు ఎలీషా గారి దగ్గర. ఎలీషా ఎవరు? ప్రవక్త. మాటలా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను దేవుని ద్వారా తెలుసుకొనగలిగే దీర్ఘదర్శి ఎలీషా గారు. ఎంత గొప్పవాడండి. కాము వెళ్ళిపోయాడు, చేతులు దులుపుకున్నాడు, వెళ్ళిపోయి చేతులు కట్టేసి ఇలా తలక కింద కొంచెం ఆయన దగ్గర ఎలీషా గారి దగ్గర. ఇప్పుడు ఎలీషా గారు అడుగుతున్నారు. అప్పుడు ఎలీషా వాణిని చూసి గెహజీ నీ వెచ్చట నుండి వచ్చితవని అడిగినందుకు గెహజీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంటే గెహజీ చెప్తున్నాడండి, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనను. చూసారండి ఏంటిది? ఏమంటే ఆయన కెపాసిటీ తెలీదా? ఆయన ప్రవక్తని తెలీదా? దీర్ఘదర్శని తెలీదా? ఆయన భవిష్యత్ కాలం తెలుసుకుంటాడని తెలీదా? నేను ఎక్కడికి వెళ్ళలేదంటాడు. అబద్ధం. చూసారండి అబద్ధం ఎలా ఆడుతున్నాడు అతను. అప్పుడు నేను ఎక్కడికి పోలేదన్నప్పుడు అప్పుడు ఎలీషా గారు అన్న అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నేను ఉన్నాను నీతోనే, నా మనస్సు నీతోనే వచ్చింది. ఆ మనుష్యుడు ఎదుర్కొనబోగినప్పుడు నా మనసు నీతోనే ఉంది. నేను చూస్తున్నాను, నువ్వు అడుగు వేస్తున్న ప్రతి అడుగుని నేను గమనిస్తున్నాను అని ఎలీషా గారు అంటున్నారండి. ఇప్పుడు చెప్తున్నాడండి, ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? గొర్రెలను, ఎడ్లను, ఇళ్లను, దాసదాసీలను, వెండిని, బంగారాన్ని సంపాదించుకొనుటకు ఇది సమయమా? సమయం ఆసన్నం అయిపోయిందయ్యా. సమయం ఆసన్నం అయిపోయింది. మనం వెడలిపోయే సమయం ఆసన్నమైంది. ఇది నీకు సమయమా అంటున్నాడండి ఎలీషా గారు. ఆనాడే సమయము కొంచెమే, సమయం లేదు అంటుంటే మరి ఈనాడు చూడండి మనుషులు. ఈనాడు ఎంతో సమయం ఉంది, ఎంతో వయసు ఉందని, ఏమండి ఎంతో సమయం ఉందని, ఎంతో వయసు ఉందని విర్రవీగుపోవచ్చు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుచు, ఆ దేవుడంటే లెక్క చేయక, ఆయన మాట అంటే వినక వారి ఇష్టానుసారముగా బ్రతుకుతున్నారండి. పొలాలు సంపాదించుకుంటున్నారు, ఇళ్ళు సంపాదించుకుంటున్నారు, స్థలాలు సంపాదించుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, వెండి సంపాదించుకుంటున్నారు, బంగారం సంపాదించుకుంటున్నారు. సంపాదనే సంపాదన. ఇది సంపాదించిన తర్వాత మరొకటి సంపాదించాలి, మరొకటి సంపాదించిన తర్వాత ఇంకొకటి సంపాదించాలని అహర్నిశలు సంపాదన అని ఆ సంపాదన కోసమే పడి చస్తున్నారు. కానీ మనం సృజించిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఏది రావాలన్నా, ఏది పోవాలన్నా ఆయన వల్లే అవుతుంది. జీవం ఉండాలన్నా, జీవం తీయాలన్నా ఆయనే ఉంచాలి. ఈ భూమి మీద ఉంచుతున్నాడు, భూమి మీద. కనుక ఆయన దగ్గరికి కనీసం ఒక్కరోజైనా ఆయన దగ్గరికి వెళదాం. వారంలో ఒక్కరోజైనా
ఆయన దగ్గరికి వెళదాము, ఆయన ఆరాధిస్తాము, ఆయన ఆరాధిద్దాము, ఆయన స్తుతిద్దాము. ఆయన ఇంగిత జ్ఞానం ఎవరికన్నా ఉన్నదండి? లేదండి, ఎవరికి లేదండి. ఊపిరినిచ్చేది, ఊపిరిని తీసేది దేవుడేనండి. కానీ సంపాదన వెనక సంపాదన తర్వాత సంపాదన అని పోగు చేస్తూ ఏదో ఒక రోజున చస్తున్నారు. ఎవరికి ఇస్తావు నువ్వు పోజేసింది? నీ పిల్లలు తింటారని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళు నీ వల్లనే నిన్ను చూసి నేర్చుకుంటారు. మా బాబు 2 ఎకరాలు సంపాదించాడు, మా నాన్న 10 ఎకరాలు సంపాదించాడు, నేను ఆ 10కి 10, 20 సంపాదించాలని వారు కూడా అహర్నిశలు అలాగే కష్టపడతారండి. వారు కూడా దేవుడంటే భయం లేక, దేవుడంటే భక్తి లేక, దేవుని సన్నిధికి రాక, దేవుని మాటలు వినక, దేవుని మాటల ప్రకారం నడవక చచ్చి వారు కూడా తండ్రి వెళ్ళిన పాతాళ లోకంలో అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు ఈనాడు ఆనాడే సమయం లేదు, సంపాదించుకున్నటకు సమయం లేదు. రండి దగ్గరికి, దేవుని దగ్గరికి రండి, దేవుని మాటలు వినండి, దేవుని మాటల ప్రకారంగా నడవండి. సమయం లేదు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో, లేక నీ పోకడ ఎప్పుడు జరుగుతుందో, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదే నీ బ్రతుకు. కనుక నువ్వు చస్తే పరలోకమే వెళ్ళాలి. దేవుని దగ్గరికి వస్తే అలాంటి బ్రతుకు నీకు వస్తుంది. లేకపోతే దేవుని దగ్గరికి రాక నీ ఇష్టానుసారంగా బ్రతికి అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అక్కడ ఇది కట్టాలి, అక్కడ ఇన్ని తరచులు కట్టాలి అని నీ బ్రతుకు కాలం అంతా నీవు వ్యర్థంగా నీవు బ్రతుకుని సంపాదన మీదే పెట్టి చేస్తే నీ బ్రతుకంతా అధోగతి పాలైపోతుంది. చచ్చి నరకానికి వెళ్ళిపోతావు. నరకంలో ధనవంతుడు అమ్మోయ్ బాబు అన్నీ పాతాళ లోకంలో ఉన్న అగ్నిగుండంలో నరకయాతన పడినట్లుగా నీ బ్రతుకు కూడా అలాగునే అయిపోతుంది. అలాగూ కాకూడదనే దేవుడు ఈ బైబిల్లో ఇన్ని హెచ్చరికలు జారీ చేశాడండి. ఏంటి గెహజీ, నీవు చేసిందేంటి? బంగారము, వెండి, ఇండ్లు, ఆస్తి సమస్తమును సంపాదించుకున్నకు ఇది సమయమా అని హెచ్చరిక జారీ చేశాడండి. కాబట్టి నీవు దీనిని ఆశించావు కాబట్టి దైవజనుడనైనా దేవుని ప్రతినిధినైనా నన్ను విడిచి ఈ బంగారం కోసం, ఈ వస్త్రాల కోసం, ఈ వెండి కోసం నీవు పరుగులు తీసావు. సాక్షాత్తు దేవుని మాటనే ధిక్కరించావు నీవు. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము యుగ యుగాలు నీకును నీ పిల్లలకును ఆ పిల్లల పిల్లలకును సర్వకాలము అంటియుండును. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అన్నాడండి. శపించేశాడు దైవజనుడు శపించాడండి. అప్పుడేం జరిగింది? వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. ఏం తెచ్చుకున్నాడండి? వెండి బంగారాలు తెచ్చుకున్నానని సంతోషపడ్డాడు. ఏం తెచ్చుకున్నాడు? వెండి బంగారాలకు వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు? కుష్టి వ్యాధిని పెట్టి తెచ్చుకున్నాడండి. మరి ఇతనితో పోతుంది అది? ఇతనితో పోదండి. తరతరాలు ఇతని గర్భాన్న పుట్టిన వారి బిడ్డలు గర్భాన్న పుట్టిన వారికి అలాగా వారి బిడ్డలకు పుట్టిన వారికి తరతరాలు నయమాను కుటుంబం అంతా కుష్టి వ్యాధితోనే బ్రతికింది. చూసారండి, ఆశపడ్డాడు, అబద్ధం ఆడాడు. ఏమండి, ఇదంతా ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఒక్క అబద్ధం. నా మనస్సు నీతో కూడా రాలేదా? ఏంటి నువ్వు చెబుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు గెహజీ అన్నప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడండి. ఎక్కడికి వెళ్ళావు గెహజీ అన్నప్పుడు ఆ స్వరములో గంభీరం తెలిసిపోవాలి గెహజీకి. అమ్మో, దైవజనుడు నేను చేసినదంతా తెలుసుకున్నాడు. నేను చేసిందంతా నా దైవజనుడికి, నా యజమానుడైన ఎలీషా గారికి తెలిసిపోయింది. అమ్మో, నన్ను శపించేస్తాడేమో అని భయపడి
అయ్యా నన్ను క్షమించు. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి ఇది తెచ్చుకున్నాను అయ్యా అని ఎలీషా గారి నయమాన దగ్గరికి వెళ్ళి ఇది తెచ్చుకున్నానని ఎలీషా గారి కాళ్ళ మీద పడి అబద్ధం ఆడకుండా నిజం చెబితే క్షమించేద్దుడు ఎలీషా గారు. నిజం చెప్పలేదు. ఏం చెప్పాడు? అబద్ధం, నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడండి. అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పి కుష్టిని తెచ్చుకున్నాడండి. తరతరాలు ఒక అబద్ధం, తరతరాలు ఒక కుటుంబాన్ని ఎలా సర్వనాశనంలోనికి తీసుకువెళ్ళిపోయిందో చూసారండి. మరొక అంశం చూడండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1 నుంచి. ఇక్కడ సందర్భం ఏంటంటే అండి, అపోస్తలుల కాలంలో జరిగిన సందర్భం. అదేంటంటే అండి, ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల మీదకి వచ్చాడో అప్పుడు విపరీతముగా వాక్యం ప్రజ్వలిపోతుందండి. ఆయా ప్రాంతాల్లో పాకేస్తుంది, వెళ్ళిపోతుంది, దేదీప్యమానంగా వెలిగిపోతుంది వాక్యం. ఎందరికో చెప్పేస్తున్నారు, ఎందరో మారిపోతున్నారు, ఎందరో సంఘంలోనికి వచ్చేస్తున్నారు. ఆనాడు సంఘంలోనికి వస్తున్నప్పుడు అనేక మంది సంఘంలో చేరిపోతున్న సందర్భంలో వాళ్ళు అనుకున్నారండి. ఏమనుకుంటే, మా చర స్థిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర మేము పెట్టేస్తాము. అప్పుడు పెట్టేస్తే ఎవరికి ఎంత కావాలో అపోస్తలులే విధిస్తారు అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరు? భక్తులు. వచ్చిన తర్వాత అనుకుని అనేక మంది వారి యొక్క చర స్థిరాస్తులను అమ్మేసి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టేస్తున్నారండి. పెట్టేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరి అక్కరలో కొద్ది వారికి ఇచ్చేస్తున్నారు, పంచిపెట్టేస్తున్నారు. ఎవరికి అక్కరలో కొద్ది వాళ్ళకి పంచిపెట్టేస్తున్నారు, ఇస్తున్నారు ఎవరి అవసరాల కొద్దీ వాళ్ళకి. అలానే ఇక్కడ వీరు కూడా అనుకున్నారండి. ఎవరు? అననీయ సప్పీరా భార్య భర్తలు. వీరికి పొలం ఉంది. వీరేమనుకున్నారంటే, మేమును పొలం అమ్మి అపోస్తలులకి ఇచ్చేస్తాము, మేమును పొలం అమ్మి దేవునికి ఇచ్చేస్తాము అని అనుకున్నారండి. అనుకోవడం అంటే ఏంటిది? ప్రమాణం చేశారు. అవునా? ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం. 5:1 నుంచి చదువుతాము. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మాడు. అనుకున్నాడు కదండి, దేవునికి ఇచ్చేస్తానని అనుకున్నాడు. పొలం అమ్మేశాడు. ఆ భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. పొలం అమ్మేశారు. భార్య భర్తలు ఇద్దరు కూడుకున్నారు. ఇంత వచ్చింది, ఇంత వస్తే మరి ఏం చేద్దాం, ఇంత ఇచ్చేద్దామా దేవుడికి? అమ్మో ఇంత ఇచ్చేస్తే ఎలాగా, మనకు ఉండాలి కదా అని వీళ్ళిద్దరు ఏం చేశారంటే కొంత దాచుకున్నారు. కొంత దాచుకున్న తర్వాత కొంత దాచుకొని కొంత తన భర్తతో అపోస్తలుల దగ్గరికి పంపించింది డబ్బు. అతను పట్టుకొచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అప్పుడు పేతురు అననీయ అడుగుతున్నాడు. ఎవరు? దైవజనుడు అడుగుతున్నాడు. అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకై సాతాను నీ హృదయమును ఎందుకు ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదయ్యా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉంచుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. నీవు దేవునితోనే అబద్ధమాడితివి అన్నాడండి. ఎవరితో అబద్ధమాడాడు? పేతురు గారితోనా? కాదండి. పేతురు గారితో నేను ఇంతకే అమ్మాను అన్నాడు అంటే ఎవరితో అబద్ధమాడినట్టు? దేవునితోనే అబద్ధమాడినట్టు. దైవజనుడు అంటే మాటలు కాదండి, ఏదో అనుకుంటున్నారంతే. దైవజనుడు అంటే మాటలు కాదు. దైవజనుడితో చెబుతున్న ప్రతి మాట మనం దేవునితో చెబుతున్నట్టు. నీవు దేవునితోనే అబద్ధమాడితివి అని వానితో చెప్పాను.
అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారి అందరికీ మిగిలిన భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. ఏమండి, ఈయనకేం తెలీదా అండి? ఎవరికే? పేతురు గారికి. ఆనాడు ఎలీషా గారికి ఏమీ తెలియదు అనుకున్నాడు గేహజీ. తెలిసిందా? తెలిసిపోయింది ఆయనకి దైవజనుడు. మరి అపోస్తల కాలంలో పేతురు గారికి ఏమీ తెలవదు అనుకున్నాడు. ఎవరు? అననీయ అనుకున్నాడు. పొలమమ్మాడు కొంత తెచ్చాడు. ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మని నీవు మోసపుస్తున్నావు, ఎందుకు నువ్వు దేవునితో అబద్ధం ఆడుతున్నావు అని చెప్పాడు. వెంటనే అతను చచ్చిపోయాడు. ఆ తర్వాత 2 గంటలు అయిపోయింది. ఏంటి మా ఆయన రావట్లేదు ఏంటి అనుకున్నట్టుంది. ఎవరు? సపీరా అలా ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చి ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య ఈ జరిగిందంతా తెలీదు. మా ఆయన ఇప్పుడు డబ్బులు పట్టుకొచ్చాడు, ఇచ్చేసాడు, ఇంకా మేము దాచుకున్నది ఎవరికి తెలీదు అని అనుకున్నది. 3 గంటలు పోయిన తర్వాత వచ్చింది, లోపలికి వచ్చింది. లోపలికి వచ్చినామంటే పేతురు గారు ఉన్నారు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, ఏమని? మీరు మీకున్న ఆ భూమిని మరి మీ ఆయన ఇంత ఇచ్చాడు, ఇంతకే అమ్మారా అని అడిగాడు. నాతో చెప్పు, ఇంతకే అమ్మారా అన్నాడు. అప్పుడు ఆవిడేమంటుంది? అవును ఇంతకే అమ్మాము అని ఏం చెప్పింది? అబద్ధం చెప్పింది. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మ శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి అంటే ఇద్దరు ఆలోచించి ఇంత తీద్దామా అంత తీద్దామా ఎంత తీద్దామా అని అనుకుని అంత తీసి పక్కన పెట్టి ఎంత ఇద్దాము ఇంత ఇద్దామా అంత ఇద్దామా అనుకుని అంత పట్టుకొచ్చి అపోస్తలులకి ఇచ్చారన్నమాట. అదే చెబుతున్నాడు ఇక్కడ. మరలా అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. చచ్చిపోయారండి. ఒక్క అబద్ధానికి ఒక కుటుంబమే సర్వనాశనం అయిపోయింది. ఒక అబద్ధానికి ఒక కుటుంబమే సర్వనాశనం అయిపోయింది. చూసారండి? అంటే అబద్ధం ఇంత భయంకరమైనదా? అవునండి. మరి మనకు తెలుస్తుందండి, పొద్దున్న లెగిసి నోరు విప్పితే అబద్ధం. కొంతమంది ఎంత ప్రమాదమైందో దేవుడు మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించాడండి. చెప్పాడు, వ్రాయించాడు, చెప్పించాడు. మరి ఇకనైనా మనం అబద్ధాన్ని విడిచిపెట్టేయాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడకూడదు. ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పెట్టడానికి మరొక అబద్ధం ఆడాలి. దాన్ని కప్పెట్టడానికి మరొక అబద్ధం ఆడాలండి. ఎంత దారుణాలకి ఈ అబద్ధం ఒడిగడుతుందంటే చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. మరొక మాట చూడండి, ఇక్కడ యోబు గారు చెప్తున్నారండి. యోబు గ్రంథము 27:4 మనం ఎలా ఉండాలో, ఎవరిని పోలి ఉండాలో దేవుడు రాయించాడు. యోబు గ్రంథం 27:4 నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసము చేయుటలేదు. చూసారండి? నా నాలుక మోసమును ఉచ్చరించటలేదు. నేను అబద్ధం ఆడట్లేదు, నేను నిజమే పలుకుతున్నాను, నేను సత్యమే పలుకుతున్నాను అంటున్నాడండి. ఎవరు? యోబు గారు. అందుకనేనండి యోబు యథార్థవర్తనుడు, అతని వంటి వాడు భూమి మీద ఎవరునూ లేరు అన్నాడండి. ఎందుకు? ఆయన నోట అబద్ధమే లేదు కనుక దేవుడికి
నచ్చాడు, దేవుడు మెచ్చాడు యోబు గారిని. అటువంటి క్యారెక్టర్ మనం కలిగి ఉండాలండి, యోబు గారి క్యారెక్టర్. మరి మోషే గారి గురించి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా పని చేసేవాడు, అబద్ధం ఆడనివాడు, గొప్పవాడు అని భక్తుల గురించి చెబుతున్నాడండి. ఇక దావీదు గారి గురించి చూడండి, ఆయన ఏం చెబుతున్నారు? 119, 163, 119, 163 చూడండి. దావీదు గారు చెప్తున్నాడు, అబద్ధము నాకు అసహ్యము, అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, అది నాకు హేయము, అసహ్యము. చూసారండి? మరి ఏమండి, ఇక్కడ యోబు గారిని చూసిన నా పెదవులు అబద్ధమాడవు, సత్యాన్ని పలుకుతాయి, అవి నాకు అసహ్యము అంటున్నాడు. మరి ఇక్కడ దావీదు గారిని చూసిన అబద్ధము నాకు అసహ్యము అంటున్నాడు. చూసారండి? ఇప్పుడు మరి మనకి అబద్ధము హాస్యమా, ప్రీతికరమా? నీకు అబద్ధము అసహ్యమా, ప్రీతికరమా? కొంతమంది ఉంటారండి, ఏదోటి అబద్ధం ఆడుతూనే ఉంటారండి. అదే వీడు బొల్లోడురా అంటారు చూసారా, వాగుతూ ఉంటాడు, లేనిపోని చెబుతూ ఉంటాడు. అబద్ధం మాట్లాడితే అబద్ధం. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఇవన్నీ ఎందుకు రాయించిచ్చాడు? భక్తులను పోలి ఉంటామని వ్రాయించిచ్చాడు. మరి నాకు అసహ్యం, అబద్ధం నాకు అసహ్యం అన్నాడు దావీదు గారు. మరి ఏది ప్రీతి? అసహ్యం కానిది ఏముంది? అక్కడ చెబుతున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము, నాకు ఇష్టము. ఏది? సత్యం అంటే నాకు ఇష్టము. నీ ధర్మశాస్త్రమే, నీ గ్రంథమే సత్యమైతే ఆ సత్యము పలుకుట నాకు ఇష్టము, నాకు ప్రీతికరము, అబద్ధము నాకు అసహ్యము అంటున్నాడండి. ఈరోజు దేవుడు అదే కోరుకుంటున్నాడండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నీ నోట అబద్ధము రాకూడదు, నీ నోట సత్యమే పలకాలి. అసత్యానికి, అబద్ధానికి నువ్వు దూరముగా పారిపో అంటున్నాడండి. మరి ఎంతమంది అబద్ధం ఆడకుండా సత్యాన్నే మాట్లాడుతున్నారండి? ఎంతమంది అబద్ధానికి దూరంగా పారిపోతున్నారండి? ఇక నుంచైనా, ఇప్పటి నుంచైనా మన నోట అబద్ధం రాకూడదు. అబద్ధం చాలా కీడును తీసుకొస్తుందండి, చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుందండి, చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుందండి. ఎందుకంటే ఎన్నో టీవీలలో చూసాం, ఎన్నో వాట్సాప్లలో చూసాం, ఎన్నో పేపర్లలో చూసామండి. అబద్ధం లేనిపోనిలో మాట్లాడతాం. తర్వాత ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం వారికి పెనాల్టీ విధించడం, పరువు నష్ట దావా వేయడం. లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు, కోట్లు కట్టిన వాళ్ళు ఉన్నారు ఒక్క అబద్ధానికి. ఎందుకు అనాలి అబద్ధం? ఎందుకు రాదు నీ నోట సత్యం? రావాలి మన నోట సత్యం, మానాలి మన నోట అబద్ధం. ఇదేనండి దేవుడు కోరుకునేది. ఇక నుంచైనా ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవ్వరం అబద్ధం ఆడకూడదు. సత్యమే పలకాలి. ఒకవేళ ఏమండి ఇలాగూ మనం మాట్లాడామనుకోండి, మన పరిస్థితి ఏమైపోతుందో చెబుతున్నాడు దేవుడు. చూడండి, మనిషి మనం ఏమనుకుంటామంటే మన ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తామండి. నోటికి ఏదైతే అది మాట్లాడకూడదు. నోటి నుంచి వచ్చిన ప్రతి మాట దేవుడు వింటాడు. మన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట దేవుడు వింటాడు. అలాగే మనం ప్రవర్తించే ప్రతి ప్రవర్తనను దేవుడు పరిశీలిస్తాడు. అందుకే దేవుడు చెబుతున్న మాట చూడండి, మత్తయి సువార్త 12:36-37. మత్తయి సువార్త 12:36-37.
నేను మీతో చెప్పినదేమనగా, చూడండి చెబుతున్నాడు, మనుష్యులు తమ నోటి వెంట పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలి. అమ్మా నీవు ఈ మాట పలానప్పుడు మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు అంటే నువ్వు లెక్క చెప్పాలి. బాబు నువ్వు ఈ మాట్లాడావు పలానప్పుడు ఎందుకు మాట్లాడావు అంటే మనం లెక్క చెప్పాలి. ఈ భూమి మీద మన బ్రతుకు కాలం అంతా వ్యర్థమైన మాటలు, ఏ మాటలైతే మాట్లాడామో ఆ మాటలన్నిటినీ దేవుడు మనకు చూపించేస్తాడు మన కంటికి. ఇదిగో ఆ రోజు నువ్వు ఇలా మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు అని దానికి మనం లెక్క చెప్పాలి, సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పగలమా మరి ఆనాడు? లేదంటే సమాధానం చెప్పలేము. ఆయన ముందు గెహజీ ఎలా అయితే ఎలీషా గారి ముందు గెహజీ ఎలా అయితే చేతులు కట్టుకుని తల వంచి నిలబడ్డాడో అలాగూ నిలబడవలసి వస్తుంది మనము కూడా. అప్పుడు ఏం చేయగలం మనం? ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము అండి, ఏమీ చేయలేము. ఇప్పుడు అబద్ధం ఆడితే మనకేమొస్తుందండి? ఏమైనా వస్తుందా? ఉన్నది పలకడమే, ఉన్నది చెప్పడమే, నిజం చెప్పడమే, నిజం మాట్లాడడమే. నిజం మాట్లాడి చూడండి ఎంత తేలికో, ఎంత సులువైపోతుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. అదే అబద్ధం ఆడండి, మీ గుండెల్లో రైలు పరిగెడతాయి. అబద్ధం ఆడి చూడండి, రైళ్ళు పరిగెడతాయి. రైలు పరిగెట్టలేదా? గుండెలు హడిలిపోతాయి. అమ్మో నేను ఈ మాట అనేసాను, ఈ మాట ఏ ఉపద్రవాన్ని తీసుకొస్తుందో, ఈ మాట ఏ ప్రమాదాన్ని తీసుకొస్తుందో, ఎవరు నా మీదకి వస్తారో, ఎవరు నా మీదకి దెబ్బలాటకు వస్తారో అని మీ గుండెల్లో రైళ్ళు ఖచ్చితంగా పరిగెడతాయి. ఆలోచించండి, అంతకుముందు మీరు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకోండి. ఖచ్చితం ఇది. ఇక నుంచైనా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడనే కూడదు. ఎవరి మీద అయినా సరే అండి. మన శత్రువుల్నే ప్రేమించమన్నాడు ప్రభు. శత్రువు మీద కానీ, బంధువుల మీద కానీ, ఉన్నవారి మీద కానీ, ఇంట్లో ఉన్నవారి మీద కానీ, రక్త సంబంధుల మీద కానీ, ఇరుగుపొరి వారి మీద కానీ, వీధిలో వారి మీద కానీ, పొరుగుల్లో ఉన్న వారి మీద కానీ, ఎవరి మీద మనం అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అబద్ధమే పలుకకూడదు. ఒకవేళ అబద్ధం ఆడితే, చివరిగా వచనం చూసుకుని ముగించుకున్నామండి. ప్రకటన గ్రంథం 21:8. ప్రకటన గ్రంథము 21:8. అదే అమ్మ చదువు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండుకొండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఏంటి? అబద్ధం ఆడితేనా? అవునండి. అబద్ధం ఆడితే దేవుడు ఏం చేస్తానన్నాడు? అగ్నిగుండములో, అగ్నిగంధకములతో మండుగుండములు, ఆ అగ్నిగుండములు పడవేస్తాను అంటున్నాడు. ఎన్ని అబద్ధాలు ఆడితే? 100 కాదండి. ఒక్క అబద్ధం ఆడితే, ఒక్కటి మన బ్రతుకు కాలంలో ఒక్క అబద్ధం ఆడినా సరే అగ్నిగంధకములతో మండుగుండములో దేవుడు పారేస్తానన్నాడు, విసిరేస్తానన్నాడు, తోసేస్తానంటున్నాడు. అబద్ధం ఆడితే చూసారండి, అబద్ధం ఆడితే ఏంటి ఫలితం? నిత్యాగ్ని దండన. అబద్ధం ఆడితే మనకేంటి ఫలితం? నిత్యాగ్ని దండన. సత్యం ఆడితే, సత్యం మాట్లాడితే, సత్యం పలుకుతే నిత్య జీవం. మరి నిత్య జీవం కావాలా? నిత్యాగ్ని దండన కావాలా? ఏది కావాలి మనకి? నిత్యలోకం, నిత్య జీవం కావాలండి మనకి. అదే మనం కోరుకోవాలి. నిత్య జీవం కావాలంటే అబద్ధమే ఆడకూడదు. ఇప్పటి నుంచైనా ఈ మెసేజ్ విన్నా, ఇప్పటి నుంచైనా మీరు మీ నోట అబద్ధమే రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడకూడదు. ఓకేనండి. ఇలాగ మనం బ్రతుకుతూ అనేక మందికి సత్యాన్ని ప్రకటిస్తూ, అనేక మందిని బ్రతికిస్తూ, మనతో కూడా
పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి.